హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. మీరు కార్ కొనాలని అనుకుంటున్నారా? కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారా? పెట్రోల్ కార్ బెటరా లేదా ఎలక్ట్రిక్ కార్ బెటరా అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో మీకోసమే. పెట్రోల్ కార్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్, బయట నుంచి రెండు కార్స్ ఆల్మోస్ట్ సేమ్గా కనిపించిన టెక్నాలజీ, రన్నింగ్ కాస్ట్, మెయింటెనెన్స్, పర్ఫార్మెన్స్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, ఈ అన్ని విషయాల్లో ఈ రెండు కార్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం కంపేర్ చేయబోయే టాపిక్స్: పర్చేస్ కాస్ట్, ఫ్యూయల్ అండ్ ఎఫిషియన్సీ కాస్ట్, మెయింటెనెన్స్, పర్ఫార్మెన్స్, రేంజ్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, లాంగ్ టర్మ్ ఓనర్షిప్ కాస్ట్. సో వీడియో కంప్లీట్గా చూడండి, బికాస్ లాస్ట్లో క్లియర్ విన్నర్ ఎవరో చెప్తాను. హౌ దే వర్క్. ముందుగా బేసిక్ డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. పెట్రోల్ కార్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ బర్న్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. ఇంజన్లో హండ్రెడ్స్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి పెట్రోల్ కార్లో. ఈవీలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. బ్యాటరీ నుండి డైరెక్ట్ పవర్ వస్తుంది. మూవింగ్ పార్ట్స్ చాలా తక్కువ. సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్ కార్ ఈజ్ ఏ కాంప్లెక్స్ మిషన్, ఈవీ ఈజ్ వెరీ సింపుల్ మిషన్. సో అందుకే మెకానికల్ సింప్లిసిటీ విషయానికి వస్తే ఈవీ ఈజ్ ద క్లియర్ అడ్వాంటేజ్. నౌ పర్చేస్ ప్రైస్. ఇప్పుడు ఇనిషియల్ పర్చేస్ కాస్ట్ చూద్దాం. జనరల్లీ పెట్రోల్ కార్స్ చీపర్గా ఉంటాయి. ఈవీ బ్యాటరీ కాస్ట్ వల్ల ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఈ పెట్రోల్ కార్ ఈవీతో కంపేర్ చేస్తే కొంచెం చీప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఎస్యూవీ ప్రైస్ అరౌండ్ 10 lakhs ఉంటే సేమ్ సెగ్మెంట్ ఈవీ ప్రైస్ 13 to 16 lakhs వరకు వెళ్తుంది. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే పెట్రోల్ కార్ ఇస్ ద క్లియర్ విన్నర్. నౌ రన్నింగ్ కాస్ట్ కంపారిజన్. ఇప్పుడు రియల్ మనీ సేవ్ అయ్యే ప్లేస్కి వెళ్దాం. అజ్యూమ్ మీరు డైలీ ఒక 50 km ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. అంటే మంత్లీ 1500 km. పెట్రోల్ కార్ మైలేజ్ 15 km/L అనుకుంటే యావరేజ్గా పెట్రోల్ కార్ రేట్ ప్రజెంట్ వెరీ డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్గా ఉంది. బట్ 100 రూపీ బేస్ ప్రైస్గా తీసుకుందాం. 100 రూపీ/L. కాస్ట్ పర్ కిలోమీటర్ అరౌండ్ 6.7 రూపీ వరకు వస్తుంది. మంత్లీ ఫ్యూయల్ బిల్ ఈజీలీ 10,000 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఈవీ విషయానికి వస్తే ఎలక్ట్రిసిటీ యూనిట్ కాస్ట్ 8 రూపీస్గా తీసుకుందాం. కాస్ట్ పర్ కిలోమీటర్ రఫ్లీ 1 to 1.5 రూపీ వరకు వెళ్తుంది. సో మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ అరౌండ్ 1,500 to 2,000. సో రన్నింగ్ కాస్ట్ కంపారిజన్లో క్లియర్ విన్నర్ ఈవీ. యాన్యువల్ ఫ్యూయల్ కాస్ట్ సేమ్ లైక్ రన్నింగ్ కాస్ట్ కంపారిజన్. మీరు ఇయర్లీ 20,000 km ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. పెట్రోల్ కార్లో అప్రాక్సిమేట్లీ 1.3 lakh మీరు పెట్రోల్ మీద ఖర్చు చేస్తారు. అదే ఈవీ విషయంలో ఎలక్ట్రిసిటీ కాస్ట్ అరౌండ్ 25,000 వరకు రావచ్చు. సో యాన్యువల్ సేవింగ్స్ ఆల్మోస్ట్ 1 lakh. యాన్యువల్ కాస్ట్ సేవింగ్ విషయంలో మీరు నియర్లీ 1 lakh వరకు సేవ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఈవీ కనుక యూజ్ చేస్తే. సో ఈ విషయంలో ఈవీ ఈజ్ అ విన్నర్. మెయింటెనెన్స్ కాస్ట్. పెట్రోల్ కార్స్కి రెగ్యులర్గా కావాల్సిన మెయింటెనెన్స్, ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్స్, ఫ్యూయల్ ఫిల్టర్స్, స్పార్క్ ప్లగ్స్, క్లచ్ రిపేర్స్, ఎగ్జాస్ట్ మెయింటెనెన్స్, ఇవన్నీ మెయింటెనెన్స్లో భాగం పెట్రోల్ కార్స్లో. బట్ ఈవీలో ఇవేవి ఉండవు. మోస్ట్లీ టైర్స్, బ్రేక్ ఫ్లూయిడ్, కూలెంట్, ఇవి మాత్రమే మెయింటెనెన్స్. సో ఓవరాల్గా ఈవీ మెయింటెనెన్స్ 30 to 60% వరకు చీప్గా ఉంటుంది ఈ పెట్రోల్ కార్తో కంపేర్ చేస్తే. సో మెయింటెనెన్స్ విషయంలో ఈవీ ఈజ్ అ విన్నర్. పర్ఫార్మెన్స్ కంపారిజన్. సో పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవీస్లో ఇన్స్టంట్ యాక్సిలరేషన్, నో గేర్ షిఫ్ట్స్, సైలెంట్ డ్రైవింగ్, స్మూత్ రెస్పాన్స్ ఉంటుంది. అదే పెట్రోల్ కార్స్ కూడా పర్ఫార్మెన్స్ విషయంలో చాలా అంటే చాలా బెటర్. కానీ ఇన్స్టంట్ టార్క్ విషయంలో మాత్రం ఈవీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నౌ యాక్సిలరేషన్. పెట్రోల్ కార్స్ 0 to 100 km/h జస్ట్ 11 secondsలో రీచ్ అవ్వగలవు. ఈవీ సేమ్ స్పీడ్ని 8 secondsలో రీచ్ అవ్వగలవు. రీజన్ ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్స్ మ్యాక్సిమం టార్క్ని 0 RPM నుండే ఇస్తాయి. అందుకే సిగ్నల్స్ దగ్గర ఈవీ లాంచ్ చాలా క్విక్గా ఉంటుంది పెట్రోల్ కార్స్తో కంపేర్ చేస్తే. సో యాక్సిలరేషన్ విషయంలో, ఇనిషియల్ యాక్సిలరేషన్ విషయంలో ఈవీ ఈజ్ ద విన్నర్. టాప్ స్పీడ్ విషయానికి వస్తే స్టోరీ కంప్లీట్గా మారిపోతుంది. మ్యాటర్ కంప్లీట్లీ రివర్స్ అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ కార్స్ లాంగ్ హైవే రన్స్కి చాలా అంటే చాలా బెటర్. హై స్పీడ్ సస్టైన్ చేయడం చాలా ఈజీ పెట్రోల్ కార్స్లో. అదే ఈవీ విషయానికి వస్తే మోస్ట్లీ ఎలక్ట్రానికల్లీ లిమిటెడ్ ఉంటాయి. సో టాప్ స్పీడ్ విషయంలో పెట్రోల్ ఈజ్ ద క్లియర్ విన్నర్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పర్సనల్ ప్రిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ పెట్రోల్ లవర్స్కి ఇంజన్ సౌండ్ అన్నా, గేర్ షిఫ్ట్ చేయడం అన్నా, ట్రెడిషనల్ డ్రైవింగ్ ఫీల్ అనేది నచ్చుతుంది వాళ్ళకి.
ఈవీ లవర్స్కి సైలెంట్ డ్రైవ్, స్మూత్ రైడ్, ఇన్స్టెంట్ రెస్పాన్స్ నచ్చుతుంది. సో ఇక్కడ క్లియర్ విన్నర్ అని ఏం లేదు. ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ పర్సన్ టు పర్సన్ అండ్ ప్రిఫరెన్స్ మ్యాటర్స్. నౌ రేంజ్ కంపారిజన్. రేంజ్ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పెట్రోల్ కార్స్ ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఆల్మోస్ట్ 600 to 900 కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చు. బట్ అదే ఈవీ విషయానికి వస్తే పర్ ఛార్జ్ 250 కిలోమీటర్స్ టు 600 కిలోమీటర్స్ కూడా వెళ్ళే రేంజ్ ఉన్న ఈవీస్ ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో స్టిల్ పెట్రోల్ కార్ ఈజ్ అ క్లియర్ విన్నర్ రేంజ్ కంపారిజన్లో, ఎందుకంటే లాంగ్ ట్రిప్స్కి పెట్రోల్ వెహికల్ స్టిల్ ప్రాక్టికబుల్. రీఫ్యూయలింగ్ టైం, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. పెట్రోల్ రీఫిల్ చేయడానికి ఆల్మోస్ట్ హార్డ్లీ 2 minutes, 3 minutes, 5 minutes, 10 minutes, డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ ఇన్ ఫ్యూయల్ బంక్. అదే ఈవీ ఛార్జింగ్ విషయానికి వస్తే హోమ్ ఛార్జింగ్ 6 to 10 hours పడుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ 30 to 60 minutes వరకు పట్టవచ్చు. సో టైం పర్స్పెక్టివ్లో పెట్రోల్ కార్ ఈజ్ అ క్లియర్ అడ్వాంటేజ్. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్రోల్ స్టేషన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ వీ కెన్ ఫైండ్ ఓవరాల్ ఇన్ ఇండియా. ఎవ్రీ సిటీ, ఎవ్రీ టౌన్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ హైవే, ఎక్కడ చూసినా పెట్రోల్ స్టేషన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. బట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ విషయంలో సినారియో కొంచెం డిఫరెంట్. బట్ స్టిల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా, ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్రజెంట్ సినారియోలో చూస్తే ఎవ్రీ లొకేషన్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు కనుక ఈ విషయంలో అగైన్ పెట్రోల్ వెహికల్ ఈజ్ అ విన్నర్. హోమ్ ఛార్జింగ్ అడ్వాంటేజ్. సో ఈవీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ ఛార్జింగ్. నైట్ ఛార్జ్ పెట్టి పడుకోవచ్చు, మార్నింగ్ అయ్యేసరికి బ్యాటరీ ఫుల్ రెడీ. సో ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. డైలీ కమ్యూటర్స్కి ఇది ఒక హ్యూజ్ అడ్వాంటేజ్గా అయిపోవచ్చు. సో హోమ్ ఛార్జింగ్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే ఈవీ ఈజ్ ద క్లియర్ విన్నర్. బ్యాటరీ లైఫ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలామంది బ్యాటరీ లైఫ్ గురించి టెన్షన్ పడతారు, భయపడతారు, అపోహలు చాలా ఉంటాయి. బట్ రియాలిటీ ఏంటంటే మోస్ట్ ఈవీ బ్యాటరీస్ ఆఫర్ 8 to 10 years వారంటీ అండ్ 15+ years యూజబుల్ లైఫ్. సో బ్యాటరీ డిగ్రేడేషన్ యూజువల్లీ 1 to 3% మాత్రమే ఉంటుంది ఇయర్లీ. మోస్ట్ బ్యాటరీస్ ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ రన్సే నడుస్తున్నాయి. సో బ్యాటరీ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు. అండ్ ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ ఇంకా అనుకోని రేంజ్లో ఎదగవచ్చు. నౌ బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్, దిస్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎందుకంటే కాస్ట్ అరౌండ్ 3 lakh to 10 lakh వరకు ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఇన్ ఈవీస్ ఈజ్ బ్యాటరీ. కానీ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీప్లేస్మెంట్ జనరలీ మెనీ ఇయర్స్ తర్వాతే జరుగుతుంది. అండ్ బ్యాటరీ ప్రైజెస్ గ్లోబల్లీ ఎవ్రీ ఇయర్ తగ్గుతూనే ఉన్నాయి. సో ఫ్యూచర్లో రీప్లేస్మెంట్ ఇంకా అఫోర్డబుల్ అవ్వచ్చు. సో ఈ విషయంలో కూడా ఎటువంటి భయం అవసరం లేదు. రిలయబిలిటీ విషయానికి వస్తే పెట్రోల్ కార్స్లో మూవింగ్ పార్ట్స్ చాలా అంటే చాలా ఎక్కువ, కాబట్టి బ్రేక్ డౌన్ పాసిబిలిటీస్ కూడా ఎక్కువే. అదే ఈవీస్ విషయానికి వస్తే సింప్లర్ డిజైన్ వల్ల ఫెయిల్యూర్స్ తక్కువ, మెయింటెనెన్స్ హెడేక్స్ కూడా చాలా తక్కువ. సో రిలయబిలిటీ విషయానికి వస్తే, రిపేర్స్ విషయానికి వస్తే ఈవీ ఈజ్ ద విన్నర్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పెట్రోల్ కార్స్ వల్ల CO2 ఎమిషన్స్ ఉంటాయి, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అదే ఈవీస్ విషయంలో జీరో టెయిల్ పైప్ ఎమిషన్స్, క్లీనర్ ఎయిర్ అండ్ బెటర్ అర్బన్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ విషయంలో ఈవీ ఈజ్ ద క్లియర్ విన్నర్. బ్యాటరీ పవర్ ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే మనం యూజ్ చేసే ఈవీ వల్ల పొల్యూషన్ అనేది పెట్రోల్ కార్తో కంపేర్ చేస్తే తక్కువే. నౌ కార్బన్ ఫుట్ ప్రింట్ రియాలిటీ. సో కొంతమంది ఇదే ఏమంటారంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది కదా. సో పెట్రోల్ కార్స్ వల్ల వచ్చే పొల్యూషన్ కంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల వచ్చే పొల్యూషన్ ఎక్కువ, కాబట్టి ఈవీస్ వల్ల వచ్చే పొల్యూషన్ ఎక్కువ కదా అంటారు. సో కరెక్ట్. కానీ కంప్లీట్ లైఫ్ సైకిల్ కన్సిడర్ చేస్తే ఫ్యూ ఇయర్స్ డ్రైవింగ్ తర్వాత ఈవీ టోటల్ కార్బన్ ఫుట్ ప్రింట్ పెట్రోల్ కన్నా తక్కువ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్లో ఈవీ క్లీనర్ ఆప్షన్. నాయిస్ పొల్యూషన్, పెట్రోల్ కార్స్ అంటేనే నాయిస్. ఇంజన్ చాలా అంటే చాలా నాయిస్ చేస్తుంది, ఎగ్జాస్ట్ నాయిస్ ఉంటుంది. బట్ ఈవీస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ దే ఆర్ సైలెంట్. సో సిటీస్లో నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఈవీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సేఫ్టీ కంపారిజన్. సో సేఫ్టీ విషయానికి వస్తే రెండు కార్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ సేఫ్టీని ఆఫర్ చేస్తాయి. ఈవీలో అడ్వాంటేజ్ ఏంటంటే లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, బెటర్ స్టెబిలిటీ. పెట్రోల్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రూవెన్ అండ్ ఫ్యామిలియర్ టెక్నాలజీ. సో ఓవరాల్గా సేఫ్టీ కంపారిజన్లో
ఎవరు విన్నర్ కాదు. హిల్ క్లైంబింగ్. సో హిల్ క్లైంబింగ్ విషయానికి వస్తే ఈవీస్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్స్టంట్ టార్క్ ఆఫర్ చేయడం వల్ల ఎఫర్ట్లెస్ క్లైంబింగ్ చేయొచ్చు ఈవీస్ యూజ్ చేసి. బట్ పెట్రోల్ కార్స్ విషయానికి వస్తే గేర్ షిఫ్టింగ్ అనేది కొంచెం హెక్టిక్గా మారవచ్చు. సో ప్రాపర్ గేర్ సెలెక్షన్ అనేది హిల్ క్లైంబింగ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ కేస్ ఆఫ్ పెట్రోల్ కార్స్. సో ఈ విషయంలో ఈవీ ఈజ్ ద విన్నర్ అని చెప్పొచ్చు. నౌ ట్రాఫిక్ కండిషన్స్. సిటీ ట్రాఫిక్లో ఈవీ ఈజ్ ద కింగ్. సిగ్నల్ దగ్గర ఫ్యూయల్ వేస్ట్ అవ్వదు. రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల ఎనర్జీ రికవర్ చేసుకోవచ్చు. పెట్రోల్ కార్స్ ఐడ్లింగ్లో ఫ్యూయల్ బర్న్ చాలా అంటే చాలా చేస్తాయి. సో ట్రాఫిక్ విషయంలో మోస్ట్ రిలయబుల్ కార్ అంటే ఈవీ కార్ అని చెప్పొచ్చు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. సో హైవే జర్నీస్కైనా లాంగ్ ట్రిప్స్కైనా కరెంట్ సిచ్యువేషన్లో పెట్రోల్ కార్స్ ఆర్ ద బెటర్ ఆప్షన్. ఎందుకంటే అవి లాంగ్ రేంజ్ని ఆఫర్ చేస్తాయి. ఫాస్ట్ రీఫ్యూయలింగ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ మోర్ ఫ్యూయల్ స్టేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ విషయానికి వస్తే పెట్రోల్ కార్ ఇస్ అ క్లియర్ విన్నర్. రీసేల్ వాల్యూ. సో ప్రజెంట్ మార్కెట్లో పెట్రోల్ రీసేల్ వాల్యూ స్ట్రాంగ్గా ఉంది. ఈవీ రీసేల్ మార్కెట్ ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. కానీ బ్యాటరీ కన్సర్న్స్ అయితే కొన్ని బయర్స్ని డిస్కరేజ్ చేస్తూనే ఉన్నాయి. సో కరెంట్ సిచ్యువేషన్లో రీసేల్ వాల్యూ అనేది పెట్రోల్ కార్స్కే బాగుందని చెప్పొచ్చు. టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. ఒక 5 years ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెట్రోల్ పర్చేస్ కాస్ట్ వచ్చేసి 10 lakhs, ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి ఇయర్లీ 1.2 lakh వేసుకున్న 5 yearsకి 6 lakh ఫ్యూయల్ కాస్ట్, మెయింటెనెన్స్ 1 lakh, టోటల్ 17 lakhs వరకు అవుతుంది. సేమ్ కేస్ ఈవీలో తీసుకుంటే పర్చేజ్ 14 lakhs అనుకుందాం యావరేజ్గా. ఎలక్ట్రిసిటీ 5 yearsకి వచ్చేసి 1.2 lakh, మెయింటెనెన్స్ 0.5 lakh అండ్ టోటల్ 15.7 lakh. సో ఇనిషియల్ పర్చేస్ కాస్ట్ ఈవీ విషయంలో ఎక్కువ ఉన్నా కానీ లాంగ్ రన్లో ఈవీ చాలా ఎకనామికల్ అని చెప్పొచ్చు. హూ షుడ్ బై పెట్రోల్ కార్. సో పెట్రోల్ కార్ కొనాలనుకునే వాళ్ళు ఈ విషయాలు ఖచ్చితంగా గమనించాలి. ఫ్రీక్వెంట్గా హైవే ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు, రూరల్ ఏరియాలో ఉండేవాళ్ళు, ఛార్జింగ్ ఫెసిలిటీస్ లిమిటెడ్గా ఉండేవాళ్ళు, ఇనిషియల్ బడ్జెట్ టైట్గా ఉంటే అండ్ క్విక్ రీఫ్యూయలింగ్ ఆప్షన్స్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ పెట్రోల్ కార్స్. అండ్ హూ షుడ్ బై ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు ఈ కండిషన్స్ని అబ్జర్వ్ చేయాలి. డైలీ కమ్యూట్ అంటే డైలీ ట్రావెల్ 100 kilometers కంటే తక్కువగా ఉన్నప్పుడు, హోమ్ ఛార్జింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉన్నప్పుడు, లాంగ్ టర్మ్ ఓనర్షిప్ విషయంలో ఎకనామికల్గా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు, రన్నింగ్ కాస్ట్ విషయంలో అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు దే షుడ్ గో ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్. నౌ వి విల్ సీ మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్. మిత్ నెంబర్ 1, ఈవీ బ్యాటరీస్ 3 yearsలో స్పాయిల్ అయిపోతున్నాయని చాలామందికి మిత్ ఉంది. బట్ రియాలిటీ ఏంటంటే మోస్ట్ బ్యాటరీస్కి 8 to 10 years వ్యారంటీ అనేది ఉంటుంది. మిత్ నెంబర్ 2, ఈవీస్ ఆర్ వెరీ స్లో. బట్ రియాలిటీ ఏంటంటే మెనీ ఈవీస్ ఈక్వలెంట్ పెట్రోల్ కార్స్ కంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. మిత్ నెంబర్ 3, ఈవీస్ ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్కి గురవుతున్నాయని చాలామందికి భయం, అపోహ చాలా ఉంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈవీస్ అండ్ పెట్రోల్ కార్స్ రెండు కూడా ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. బట్ ప్రాపర్ సేఫ్టీ స్టాండర్డ్స్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది. ఫ్యూచర్ ట్రెండ్స్. సరదాగా కాసేపు మనం ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం. బ్యాటరీ ప్రైజెస్ రోజు రోజుకి డిక్రీజ్ అవుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్స్ ఏమో రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి. రేంజ్ కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి లాంచ్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ ఛార్జింగ్ అయ్యే స్పీడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ఇయర్ కొత్త ఈవీ మోడల్స్ అనేవి మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. సో ఫ్యూచర్లో కనుక ఆలోచిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ అండ్ ఫైనల్ స్కోర్ బోర్డ్. పర్చేస్ ప్రైస్ విషయంలో పెట్రోల్ ఇస్ ద క్లియర్ విన్నర్. రన్నింగ్ కాస్ట్ విషయంలో ఈవీ ఇస్ ద విన్నర్. మెయింటెనెన్స్లో ఈవీ ఇస్ ద విన్నర్. యాక్సలరేషన్లో కూడా ఈవీ ఇస్ ద విన్నర్. రేంజ్ విషయానికి వస్తే పెట్రోల్ ఇస్ ద విన్నర్. రీఫ్యూయలింగ్ టైం చూస్తే పెట్రోల్ విన్నర్. సిటీ డ్రైవింగ్లో ఈవీ ఇస్ ద విన్నర్. హైవే ట్రావెల్కి పెట్రోల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే ఈవీ ఇస్ ద క్లియర్ విన్నర్. లాంగ్ టర్మ్ కాస్ట్ విషయంలో చూస్తే అండ్ ఎకనామికల్గా చూస్తే ఈవీ ఇస్ ద విన్నర్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే డైలీ సిటీ కమ్యూటర్స్కి ఈవీ యూజువల్లీ బెటర్ ఫైనాన్షియల్ చాయిస్. అదే ఫ్రీక్వెంట్ హైవే ట్రావెలర్స్కి పెట్రోల్ కార్స్ స్టిల్ మోర్ ప్రాక్టికల్ టుడే. సో రిమెంబర్, బెస్ట్ కార్ అంటే పెట్రోల్ కాదు, ఈవీ కాదు. మీ డ్రైవింగ్ ప్యాటర్న్, బడ్జెట్, ఛార్జింగ్ అవైలబిలిటీకి సూట్ అయ్యే కారే బెస్ట్ car. And thank you for watching. If this comparison really helped you,
Like, share and subscribe to Fact Horizon.